దేశవాసియం అప్నా కుర్సీకి పేటి కస్కే బాన్లో. అంటే నేను ఏం చెప్తున్నానంటే భారతీయులందరికీ జర మీ సీట్ బెల్ట్ ఉంటుంది కదా, మీ పయనించే సీట్ బెల్ట్ జర గట్టిగా పెట్టుకోండి. ఎందుకు చెప్పాలనా, ముంబైలో ఒక చిన్న భూభాగాన్ని ఇస్లామిక్ స్టేట్ లెక్క, లిబరేటెడ్ జోన్ లెక్క డిక్లేర్ చేసి పడేసారు. మీరు ఇంటుంది కరెక్ట్, నేను మాట్లాడతలేను ఈ విషయాలు. పేపర్లలో వచ్చిన కథనాలు తీసుకొని వచ్చిన మీ దగ్గరికి. గిరీష్ గారు మాట్లాడతలేడు, పేపర్లలో వచ్చిన కథనాలు. ఇన్ దిస్ విలేజ్ నియర్ ముంబై అండ్ ఇస్లామిక్ స్టేట్ లిబరేటెడ్ జోన్. వీడు 2003 ముంబై బ్లాస్ట్లలో ఉన్న నచన్ గాడు, వీడు నచన్ అని పేరు. బోర్విల్లీ పాద్గా ఏరియా ఇది. ముంబై నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్. బోర్విల్లీకి దగ్గర, ఇన్ఫ్యాక్ట్ భివండికి కూడా దగ్గర, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పడ్గా అని చెప్పి ప్లేస్ ఉంటుంది. దీన్ని ఒక ఇస్లామిక్ స్టేట్ లిబరేటెడ్ జోన్ లెక్క డిక్లేర్ చేస్తున్నారు ఈ విలేజ్. నేనంటే మీరు అర్థం చేసుకోండి. 60 కిలోమీటర్లు ముంబై నుంచి ఉంటుంది, భివండికి చాలా దగ్గర. నోటోరియస్ టెర్రర్ హాట్ బెడ్ అయింది ఇది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏదైతుందో 100 పోలీసులను తీసుకుపోయి సుమారు 22 ప్లేసెస్లలో రేడ్ చేస్తే 20 మంది తీవ్రవాద తత్వాల కంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ మీద రేడ్ చేసిండ్రు, దొరికిండ్రు. ఆ 22 ప్లేసెస్లలో 20 మందిని అరెస్ట్ చేస్తే అందులో నుంచి 7 మంది సకీబ్ అబ్దుల్ హమీద్ నచన్. సకీబ్ అబ్దుల్ హమీద్ నచన్, ఇగో ఈడు, ఈయన క్లోజ్ రిలేటివ్స్ దొరికిండ్రు. ఇన్ఫ్యాక్ట్ వీడికి చాలా దగ్గర సన్నిహితులు దొరికిండ్రు. 63 సంవత్సరాల సకీబ్ అబ్దుల్ హమీద్ నచన్ 2002-03 ఏవైతే సీరియల్ బ్లాస్ట్లు ముంబైలో జరిగినాయో అందులో నిందితుడు, ఆరోపితుడు కాదు, నిందితుడు. ఇవాళ జుడిషియల్ కస్టడీలు ఉన్నాడు. ఈయన మీద అలీజ్డ్ లింక్స్ ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ISISతో దగ్గర సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఈ నచన్కి. ఈయన మీద సెర్చ్లు చేస్తే అర్థమైంది ఏందని అంటే ఫ్రెండ్స్, ఈ నచన్ బయటికి వస్తున్నాడు, లేకపోతే ఎవరైతే ఉన్నారో ఈయన మనుషులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఈయన మనుషులు ఉన్న వాళ్ళందరూ యాక్టివ్ అయిపోయినారంట. సెర్చ్ చేస్తే సుమారు తల్వారులు బయటికి వచ్చినాయట, కత్తులు బయటికి వచ్చినాయట, కీలకమైన డాక్యుమెంట్స్ బయటికి వచ్చినాయట. టెర్రరిజానికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రమోట్ చేసే డాక్యుమెంట్స్, అవి బయటికి వచ్చినాయట. వెపన్స్ దొరికినాయి, క్యాష్ దొరికిందట, హమాస్ ఫ్లాగ్స్ దొరికినాయట. ఇవన్నీ ఎక్కడెక్కడ సెర్చ్ చేసిరంటే పడగా, థానే, కళ్యాణ్, మీరా రోడ్ అండ్ పూణే. వీళ్లకు కొంచెం లింకులు బెంగళూరులో కూడా ఉన్నాయని తెలిసింది. 38 మొబైల్ ఫోన్లు, 10 మ్యాగజైన్ బుక్లు, 68 లక్షల క్యాష్, 61 హమాస్ ఫ్లాగ్స్. లిబరేటెడ్ జోన్, ఇస్లామిక్ స్టేట్ లిబరేటెడ్ జోన్ పడ్గా. ఇలా NIA ప్రోబ్ చేస్తే అర్థమవుతుంది ఏంటనంటే ఎవడెవడైతే ఈ నెట్వర్క్ల చైన్లో ఉంటాడో వాడికి అందరికీ పడ్గా బోర్విల్ ఏదైతే ఉన్నదో ఈ ఏరియా ఒక పవిత్ర పావనమైన స్థలం అంట ఇట్లాంటి కార్యకలాపాలకు. అసలు ఈ నచన్ గాడు ఎవడు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి జెర్సేపు. అసలు ఈడెవడు గిరీష్ అని చెప్పి మాట్లాడితే వీడిని ఇప్పటికీ కొన్ని డజన్ కేసులలో బుక్ చేశారు, టెర్రర్ రిలేటెడ్ కేసులలో. నచన్ ప్రతిసారి సెక్యూరిటీ ఏజెన్సీ రేడర్లలో ఉంటాడు. ఇప్పుడు కాదు, 1990s నుంచి. వీడిని 2 సార్లు కన్విక్ట్ చేసిండ్రు, వీని మీద నిందలు ప్రూవ్ అయినాయి. సుప్రీంకోర్టులో 1997లో టెర్రర్ అటాక్లు ప్లాన్ చేస్తున్నాడు. 1990sలో ఖలిస్తానీ టెర్రరిస్టులతో చేతులు కలిపి అని చెప్పి వీని మీద కేసు బుక్ అయింది, కేసు ప్రూవ్ కూడా అయింది. 2016లో వీడిని మళ్ళా ముంబై కోర్టు 10 సంవత్సరాల పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేసింది. 2002-03లో ముంబై బ్లాస్ట్లలో కూడా వీడి చెయ్యి ఉన్నది. వీడు 2 సెంటెన్స్లు పూర్తి చేసుకున్న తర్వాత 2017లో బయటికి వెళ్ళిండు. వీడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారము వీడు ఒక ఓత్ తీసుకున్నాడనట, ఓత్ ఆఫ్ అలిజెన్స్ టు ది పీపుల్ ఆఫ్ జాయినింగ్ టెర్రర్ ఆర్గనైజేషన్. మీరు అర్థం చేసుకోరు వీడు అంటే. నేను ఏమంటా అంటే ఇసుంటోళ్లకు జైళ్ళల్లో వేసి తర్వాత రిలీజ్ చేస్తే మన దగ్గర చట్టాలు చాలా చుట్టాలైపోయినాయి అబ్బా అందరికీ. కాల్చి పడదొబ్బాలా, దేశద్రోహులు బతకొద్దు అని చెప్పి చెప్తా. ఈ నచన్ గాని కొడుకుంటాడు, బంతిపువ్వు ఎవడుతుంది కదా, షామిల్ వాడి పేరు. వాడు కూడా ఈ యాంటీ టెర్రర్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాడిని వచ్చి వీడిని అరెస్ట్ చేసినాయి. వీడు కూడా ISIS మాడ్యూల్ని ఆపరేట్ చేస్తుంటాడు. వీడు కూడా జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పడ్గా ఎందుకు చేసుకున్నారు సోర్సు అని అంటే ఇక్కడ మహారాష్ట్ర ISIS మాడ్యూల్ ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ విలేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. పడ్గా ఒక లిబరేటెడ్ జోన్ ఫర్ ISIS లెక్క.
టెర్రర్ సస్పెక్ట్స్ ఎవడెవడైతే ఉంటాడో, ముస్లిం యూత్ ఎవడు ఉంటాడో వాళ్ళందరికీ ఇక్కడికి వస్తారు. బికాస్ పడగా హ్యాస్ బికమ్ ఒక పవిత్ర పావనమైన స్థలం అయిపోయింది. వీళ్ళందరికీ ఒక లిబరేటెడ్ జోన్ అయిపోయింది అందరికీ. వీడికి ఆగిపోయింది అని అంటే వీడికి ఆగదు. ఇది అదే మహారాష్ట్ర పోలీసు వాళ్ళు ఇంకొకటి క్రాక్ చేసిండ్రు. అఖలక్ ఖాన్ అని చెప్పి ఈడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పటిదాకా 4 నుంచి 5 బాయిలలో పోయి విషాలు కలిపిండట. 4 నుంచి 5 బాయిలలో పోయి వీడు విషం కలిపిండట. ఏంద్రా అని అంటే కలిపిండు. మళ్ళీ ఇప్పుడు నీ రేపు ఏమంటారు తెలుసు? పిచ్చోడు చేతికి విషం ఎట్లొచ్చింది? ఆ విషం వీడు ఎందుకు తాగలే? ఆ విషాన్ని అమ్మాయి నక్కాయి చెల్లె పిల్లలకు బిడ్డలకు ఎందుకు తాగిపియలే? ఇన్ కొడుకులకు ఎందుకు తాగిపియలే? కేవలం బాయిలలో ఎందుకు వేసిండు అని ప్రశ్నించడం అనుకో, అగో మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ ఈడెవడు? ముస్లిం. నచ్చనగాడెవడు? ముస్లిం. ఏం చేస్తున్నారు అంటే తీవ్రవాద తత్వాలు చేస్తున్నారు. మళ్ళా మతాన్ని మనము తీవ్రవాద తత్వాన్ని పోల్చొద్దు అని అంటారు. మళ్ళీ దొరికిన తీవ్రవాద అంతా ముస్లిం కూడా దొరికిండు. ఇప్పుడు చెప్పురు ఫ్రెండ్స్, నీకు నేను ఏం మాట్లాడాలి చెప్పురు. అరే నువ్వు లేవు రాబాయ్, వీళ్ళందరూ పక్కకు పెట్టు, వీళ్ళందరూ సెకండరీ రాబాయ్, నువ్వు లేవు. నేను ఫస్ట్ డే నుంచి అదే మాట్లాడుతున్నా మిమ్మల్ని అందరు. నువ్వు లేవు అని చెప్తున్నా. ఎందుకు చెప్పాలా? ఇవాళ షర్మిష్టకు హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. అదే దేశద్రోహం కింద పాకిస్తాన్ని పొగిడినోడికి మాత్రం బెయిల్ వస్తుంది. మై లార్డ్ బెయిల్ వస్తుంది. కాకపోతే నా సోదరి షర్మిష్టకు బెయిల్ రాదు. ఇష్టం వచ్చినట్టు ఆమె మీద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అట్లానా అని చెప్పి మాట్లాడిండ్రు. నువ్వు నేను పులులమే, అందరం పులులమే. చూస్తున్నాం. ఈడికి ఆగిపోయింది మన చరిత్ర. అంతేగా. భారత్ మాతాకి జై. నిద్రలే.